విక్రమ్, మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ ఫైర్ ఎంత చాలా ఘోరంగా వ్యాపిస్తున్న పరిస్థితి. కిందే హెల్మెట్స్ షాప్ కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మిగతా షాప్స్ కూడా దాంట్లో ఉన్నాయి. మంటలు వ్యాపిస్తే కనుక అది ఇంకా, ఎందుకంటే హెల్మెట్ షాప్ అంటే కనుక రబ్బరు, ప్లాస్టిక్ ఇలాంటివి, ఫైబర్ అలాంటివి ఉంటాయి కాబట్టి అది త్వరగా ఆరే పరిస్థితి ఉండదు. సో ఏం చెప్తున్నారు మీరు? ఎవరైనా అధికారులతో మాట్లాడే పరిస్థితి ఉందా? వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్లో ఉన్నారా? మరి హెల్మెట్ దుకాణంలోనే ఫైర్ మంటలు చెలరేగినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. హెల్మెట్ షాప్ లోనే ఒకసారిగా మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగవచ్చు అని చెప్తున్నారు. ఆ హెల్మెట్ షాప్ లోనే మొదటగా మంటలు చెలరేగడంతోనే ప్రమాదం మొదలైందని చెప్తున్నారు. అయితే హెల్మెట్ లో కొంత ప్లాస్టిక్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా మంటలు ఆరిపోయే ప్రమాదం అయితే, మంటలు ఆరే పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో ఫైర్ అధికారులు మంటలను చల్లార్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పొగ దట్టంగా అలుముకున్న పరిస్థితి ఉంది. మెట్రో స్టేషన్ కూడా పొగ పోతుంది. మరోవైపు కింద వాహనాల ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా జామ్ అయిన పరిస్థితి. ఒకవైపు ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఫైర్ అధికారులు మంటలను చల్లార్చే పనిలో ఉన్నారు. మెట్రో సేవలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తడం లేదు. హరి రైట్ విక్రమ్, చూస్తున్నాం మైత్రివనం వద్ద జరిగిన అగ్ని ప్రమాదం తాలూకు దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం బిల్డింగ్ కూడా ఖాళీ బూడిదైన సిచ్యువేషన్ అయితే ఒకవైపు నుంచి మనకి కనిపిస్తోంది. దాంట్లో అనేకమైన స్టాంప్ వెండర్స్ అవ్వచ్చు, లేకపోతే హెల్మెట్స్ విక్రయించే షాప్ అవ్వచ్చు, అలాగే కొన్ని షాప్స్, అంటే ఇది వివిధ రకాల వ్యాపార సముదాయం అని చెప్పాలి. అక్కడ ఉండే అమీర్పేట్లో ఉండే ప్రతి భవనంలో కూడా చాలా రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో ఒకదానికొకటి మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున దట్టంగా పొగ మంటలు వ్యాపించిన సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఫైర్ బ్రిగేడ్స్ దూరం నుంచి వాటర్ క్యానన్స్తో వాటిని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ లోపల నుంచి అగ్నికీలలు ఎగిసి పడుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దానికి ఆనుకునే మెట్రో స్టేషన్ కూడా ఉంది. అయితే మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మెట్రో సేవలకైతే ఎలాంటి అంతరాయం లేదని చెప్తున్నారు. కానీ మంటలు పొగ దట్టంగా అటువైపే వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనకు స్క్రీన్ మీద చూడొచ్చు, 2 నుంచి 3 ఫైర్ ఇంజిన్స్ అక్కడ ఉన్నాయి. ఫైర్ బ్రిగేడ్స్ మంటల్ని ఆర్పే ప్రయత్నం తదేకంగా చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన సిచ్యువేషన్, మరోవైపు ట్రాఫిక్ని నెమ్మదిగా వదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక 10 నిమిషాలు అక్కడ ట్రాఫిక్ స్తంభిస్తేనే వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయే రద్దీ ప్రాంతం అది. సో అలాంటిది ఈ మంటలు ఇక వ్యాపిస్తే కనుక ఇంకా ప్రమాదం పొంచున్న నేపథ్యంలో త్వరితగతినే మంటల్ని ఆర్పటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఫైర్ బ్రిగేడ్స్. సో చూస్తున్నాం బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయింది. సో ప్రస్తుతం నెలకొన్న వేసవి కారణం, వేసవి రీత్యా అవ్వచ్చు, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా అవ్వచ్చు. ఏ రకంగా ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఫైర్ బ్రిగేడ్స్ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ అయితే ఒకవైపు పూర్తిగా స్తంభించింది. మెట్రో సేవలు అయితే అంతరాయం కలగలేదంటూ మా రిపోర్టర్ చెప్తున్న సిచ్యువేషన్. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. మాట్లాడదాం. సాయి కిరణ్, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? ఒకసారిగా ఈ మంటలు చెలరేగడంతో స్థానికులు మొదట భయాందోళన వ్యక్తం చేశారు. అయితే మంటలు పూర్తిగా కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. పక్కనే మెట్రో సేవలు కూడా నడుస్తుంటాయి. సో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అగ్ని ప్రమాద సిబ్బంది పూర్తిగా కూడా దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో హెల్మెట్ జోన్ ఉంది, అలాగే ఒక బట్టల దుకాణం సంబంధించిన హోల్సేల్ దుకాణం ఉంది. సో ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ అదంతా కూడా తగలబడడానికి, అది అంటుకోవడానికి ఈజీగా ఉన్నటువంటి పరికరాలు కాబట్టి అవన్నీ కూడా ఎక్కువగా మంటలు బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ జోన్ మొత్తంగా కూడా అందులో ఉన్న సామాగ్రి మొత్తం కూడా తగలబడుతుండటంతో పెద్ద ఎత్తున మంటలు ఆర్పలేనటువంటి స్థితిలో భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అటు ఇదంతా కూడా మెయిన్ రోడ్ పైనే, మైత్రివనం మెయిన్ రోడ్ పైన జరగడంతో కూడా భారీగా అటు వెళ్లే వాహనాలు అవన్నీ కూడా ఆగిపోయాయి. సో మంటలు ఆర్పడానికి కూడా మొదటగా తీవ్ర ఇబ్బంది అయితే అయింది. అయితే అగ్ని ప్రమాద సిబ్బంది అంతా చేరుకొని మంటలను అయితే ఆర్పేస్తున్నారు. ఒక పక్కన ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఆపేసి ఇంకో పక్కన మాత్రమే వాహనదారులను ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపించేస్తున్నారు. అయితే అక్కడ దాని పొగ వల్ల వచ్చేటువంటి పొగ వల్ల పూర్తిగా మెట్రో మీద దాని పక్క నుండి మెట్రో రైలు కూడా వెళ్తుంటుంది. ఆ మెట్రో రైలు కూడా పొగలన్నీ కూడా వ్యాపిస్తున్నాయి. సో దాంతో కొంత ఏమైంది అనేటువంటి భయాందోళనలో మెట్రో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ మెట్రోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే మెట్రో సంబంధించిన ఆ పిల్లర్ కూడా కొన్ని యాడ్స్ ఉన్నాయి, మెట్రో యాడ్స్. అవన్నింటినీ కూడా తగలబడితే మెట్రోకి కూడా మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటికి మంటలు వ్యాపించకుండా వెంటనే అగ్ని ప్రమాద సిబ్బంది వాటిని ఆర్పేస్తున్నారు. మైత్రివనం మెయిన్ జంక్షన్ ఇది హైదరాబాద్. సో ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడంతో ఒకసారి అక్కడ వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా అసలు ఏం జరిగింది అనేటువంటి అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అయితే పూర్తిగా అది హెల్మెట్ జోన్, అలాగే ఫ్యాబ్రిక్ లోపల బట్టలు ఇవన్నీ ఉండడంతో అది మంటలు అధికంగా వ్యాపించడానికి ఉండేటువంటి థింగ్స్ అనే ఆ వస్తువులన్నీ కూడా అందులో ఉన్నాయి. సో దీంతో మంటలు
పెద్ద ఎత్తున కూడా వచ్చాయి. సో అగ్ని ప్రమాద సిబ్బంది అయితే పూర్తిగా మెట్రో రైలునే లక్ష్యంగా అటు వెళ్లకుండా ప్రధానంగా ఆపుతున్నారు. ఏదైతే దాన్ని షాపింగ్ మంటలు వస్తున్నాయో దానికి ఆపోజిట్ లోనే ఉండి పూర్తిగా మంటలన్నింటిగా ఆపేసేందుకు వాటర్ ను కూడా చల్లుతున్నారు. అయితే ఇంకా మంటలు దాటిగా వస్తున్నాయి. లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బట్టల సామాగ్రి ఉండడంతో అది ఎక్కువగా మంటలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు కూడా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మొదట స్టార్టింగ్ ఏ రేంజ్ లోనే భారీ స్థాయిలో పొగ, నల్లగా వచ్చేటువంటి పొగ ఇదంతా కూడా మొదట ఎక్కువగా వచ్చింది. అయితే మంటలు ఆర్పే ప్రయత్నం కొంత చేస్తుండడంతో ఇప్పుడు కొంత తగ్గినా కూడా పక్క నుండి మెట్రో రైలు వెళ్తుండడంతో మొదట అటు అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను కొంత మేర తగ్గిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయి, మనకి తెలిసిందే అమీర్పేట్, మైత్రివనం లాంటి ప్రదేశం ఎంత రద్దీగా ఉంటుందో. ఎనీ టైమ్ దట్ మ్యాటర్ ఈవెన్ నైట్ 12-1 గంటకు కూడా ట్రాఫిక్ ఉండే ప్రాంతం అది. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంతరాయం కలగకుండా? నెంబర్ 1. అండ్ ఏంటి కారణం ఏంటి అగ్ని ప్రమాదం జరగడానికి? వేసవి రీత్యా పలు చోట్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉండడం ప్రధాన కారణం అని తెలుస్తున్నా. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల రీజన్ ఏంటనేది చెప్తున్నారు అధికారులు. మీరు ఏమన్నా మాట్లాడే అవకాశం దొరికిందా వాళ్ళతో? ఒకసారి అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ లో ఎప్పుడు జరిగినా కూడా మనకు అధికారం నుంచి వచ్చేటువంటిది షార్ట్ సర్క్యూట్ అనేది జరిగిందనేటువంటి ప్రాథమికంగా తెలుస్తున్నారు. ఇవన్నీ కూడా భవనాలన్నీ పురాతన భవనాలు ఉండడంతో ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనాలు కావడంతో వైరింగ్ అంతా కూడా అందులో ఎలక్ట్రిక్ వైరింగ్ అంతా కూడా పాతది కావడంతో అది షార్ట్ సర్క్యూట్ కావడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ వెంటనే జరుగుతుంది. పాత వైరింగ్ అంతా ఇది కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా సార్లు అధికారులు పాత భవనాలు ఉన్న వాళ్ళు వైరింగ్ అంతా కూడా మార్చుకోవాలి, పాత వైరింగ్ ఉండడంతో అంతే షార్ట్ సర్క్యూట్ తొందరగా జరుగుతుంది అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. కానీ అనేక భవనాల్లో యజమానులంతా కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎప్పుడో ఏళ్ల క్రితం నాటి విద్యుత్ వైరింగ్ అంతా కూడా అదే విధంగా ఉంచడం వల్లనే షార్ట్ సర్క్యూట్ తొందరగా వ్యాపిస్తుంది. సో దీంతో చిన్నగా మొదలైనటువంటి మంటలు అందులో లోపల మంటలు అంటుకోవడానికి ఉండేటువంటి పరికరాలు అయితే బట్టలు ఇవన్నీ కూడా ఉండడంతో ఎక్కువగా మంటలు వస్తున్నాయి. సో దాంతో అందులో బట్టలు అవన్నీ లేకపోతే మంటలు తక్కువగా వచ్చేవి. కానీ అందులో ఉన్నటువంటి షాపింగ్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అలాగే హెల్మెట్ జోన్ ఇదంతా కూడా మంటలు అధికంగా రావడానికి ఉపయోగపడ్డాయి. సో దీంతో మంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షాపింగ్ జోన్ కావడంతో మంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అగ్ని ప్రమాద సిబ్బంది అయితే పూర్తిగా అన్ని వైపుల నుంచి ఆ బిల్డింగ్ సంబంధించిన అన్ని వైపుల నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. వెనకాల వైపు కూడా కొన్ని రెసిడెన్షియల్ జోన్ కూడా ఉంది, పక్కనే మెట్రో రైలు కూడా వెళ్తుంది. సో ఇట్లా మంటలు వెనకాల వైపు కూడా వెళ్లకుండా అన్ని చుట్టుపక్కల పూర్తిగా కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదంతా కూడా మెయిన్ రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్య కూడా అగ్ని ప్రమాదం ఆర్పడానికి తీవ్ర ఆటంకంగా మారుతుంది. సాకిరణ్, ఇది ఎవరు గుర్తించారు ఈ షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే ఈ మంటల్ని? అలాగే వ్యాపార సముదాయం కాబట్టి జనాలు కూడా లోపల ఉండే ఉంటారు. ఏదన్నా ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఆ రిపోర్ట్ మీ దగ్గర ఏమైనా ఉందా? ప్రాథమికంగా అయితే ఎవరికి అటువంటి ప్రాణ నష్టం కానీ ప్రమాదం కానీ ఎవరికి జరగలేదు. అయితే మంటలు మొదటగా వ్యాపిస్తున్నప్పుడు లోపల షాప్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే పూర్తిగా అది మెయిన్ రోడ్ పైనే ఉండడంతో వాహనదారులు కూడా కొంత భయపడ్డారు. పక్కనే మెట్రో రైలు కూడా వెళ్తుంది, వెనకాల రెసిడెన్షియల్ జోన్స్ ఉంది, ఆ నివాసాలు కూడా ఉన్నాయి. సో వెంటనే అందరినీ కూడా అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా పక్కనే మైత్రివనం అమీర్పేట నుంచి వెంటనే రీచ్ అయ్యారు. కానీ నష్టం మాత్రం ఆపలేకపోతున్నారు. ఎందుకంటే పూర్తిగా బిల్డింగ్ చాలా పెద్ద ఎత్తున తగలబడుతుంది. అంటే చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దానికి చుట్టుపక్కల అన్ని వైపులో కూడా వెళ్లి మంటలార్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీంతో ఆ మంటలు ఆర్పేందుకు కొంత అగ్నిమాపక సిబ్బంది తీవ్రమైన కష్టం సాధ్యంగా కూడా మారింది. ఎందుకంటే వెనకాల వైపు వెళ్ళడానికి కూడా కొంత ఇరుకు గల్లీలు, సందులు కూడా కనిపిస్తున్నాయి. ఆ లోపలికి అగ్నిమాపక వాహనాలు వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. సో మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానిపైన అయితే పెట్టి ఎదురుగా వాటర్ ను కూడా చల్లుతున్నారు. సో ప్రస్తుతానికి కొంత మంటలు దాటి అయితే తగ్గింది కానీ పొగ తీవ్రంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఆర్పాల్సినటువంటి అవసరం ఉంది. లోపల ఇంకా చాలా పెద్ద ఎత్తున అయితే మంటలు వస్తున్నాయి. సో నివాసాల ప్రాంతానికి వెళ్లకుండా ఇటు మెట్రో రైలుకు సంబంధించిన యాడ్స్ వీటన్నిటి కూడా మంటలు వ్యాపించకుండా మొదట అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతానికి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సాకిరణ్, ఇది మైత్రివనం దగ్గర లేదంటే ఇది మైత్రివనం బిల్డింగా? ఎందుకంటే మైత్రివనం బిల్డింగ్లో మనకి చాలా ఆఫీసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ అసిస్టెన్స్ సర్వీస్ ఉంటుంది, అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, ఈ జిరాక్స్ అలాగే ఈ ప్రింటింగ్కి సంబంధించినవి, ఈ స్టాంప్ వెండర్స్, పలు రకాల వ్యాపార సముదాయాలు ఉంటూ ఉంటాయి. సో ఇది మైత్రివనం బిల్డింగ్ అనుకోవాలా లేదంటే దాని దగ్గరున్న మరో భవనమా? ఆఫీసెస్ చాలా ఉంటాయి, లోపల అందరూ కూడా బయటికి ఇవాక్యుయేట్ చేయడం జరిగిందా? మైత్రివనం బిల్డింగ్ అయితే కాదు అది, ఇది పక్కన ఉన్నటువంటి వేరే వ్యాపార సముదాయం. కానీ సేమ్ మీరు చెప్పినటువంటి విధంగా మైత్రివనంలో ఏదైతే అన్ని షాప్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ షాపింగ్ జోన్ లో కూడా అన్ని
షాప్స్ కూడా ఉన్నాయి, పెద్ద ఎత్తున వ్యాపారాలు ఇందులో కూడా జరుగుతున్నాయి. సో ఇందులో ముఖ్యంగా బట్టల దుకాణం ఒకటి పెద్ద ఎత్తున కనిపిస్తుంది, హెల్మెట్ జోన్ కనిపిస్తుంది. సో వాటి వల్లనే మంటలు అధికంగా వ్యాపించడానికి అందులో ఆ బట్టలు అవన్నీ ఉండడంతో ఎక్కువగా మంటలు వ్యాపిస్తున్నాయి. సో పక్కనే నివాస సముదాయం కూడా ఉంది, ఎదురుగా మెట్రో రైలు కూడా వెళ్తుంది. సో ఈ మూడింటి వల్ల కూడా అధికారులు కొంత ఆందోళన పడ్డారు. పక్కన ఏ దానికి మంటలు వ్యాపించినా కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా నష్టం భారీగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా ఆ బిల్డింగ్ లో ఏదైతే షాప్స్ ఉంటాయో అవన్నీ కూడా అగ్ని ప్రమాదానికి గురైపోయాయి. మెల్లగా ఒకదాని నుంచి స్టార్ట్ అయినటువంటి మంటలు అన్నింటికి వ్యాపించడం మొదలుపెట్టి సో పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా మంటలు వ్యాపించాయి. సాకిరణ్, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు నిజంగా ఈ మైత్రివనం, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో భవనాలు పక్క పక్కనే ఉంటాయి. నిజంగా అసలు గ్యాప్ కూడా ఒక 4-5 అడుగులు కూడా ఉండదు. అలాంటివి పక్కన వ్యాపార సముదాయాలకి ఇది ఏమన్నా వ్యాపించే అవకాశం ఉందా? పక్కనే హర్ష మెస్లో కూడా ఈ మంటలు వ్యాపించాయనే బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. మెస్ అంటే కనుక అక్కడికి భోజనం చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. అలాగే వంట సామాగ్రి కావచ్చు, లేకపోతే చాలా పెద్ద ఎత్తున సరుకు సామాన్ కూడా ఉంటుంది కదా. అక్కడి నుంచి ఏదైనా రిపోర్ట్ అందుతుందా మీకు? సార్, ఈ హైదరాబాద్ లో ఈ అగ్ని ప్రమాదాలు అనేటువంటి రెగ్యులర్ గా మారిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అధికారులు అప్రమత్తం అవ్వడం, అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరించడం జరుగుతుంది. కానీ ఈ పాత వైరింగ్ మార్చుకోవడం కావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక వాహనాలు వెంటనే వెళ్ళడానికి అక్కడ సరైనటువంటి దారులు లేక సో ఇట్లా నష్టం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. సాయి కిరణ్, మన కరెస్పాండెంట్ దిలీప్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాము. దిలీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సో మైత్రివనం వద్ద ఉన్నటువంటి కేసార్ షాపింగ్ మాల్ లో పెద్ద ఎత్తున కూడా అగ్ని ప్రమాదం సంభవించడంతో సో పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో దట్టమైనటువంటి పొగ ఆలుముకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పిల్లర్ నెంబర్ 1043 వద్ద ఈ ప్రమాదం జరిగింది. సో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, షాప్స్ కి కూడా ఈ మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ఫైర్ సిబ్బంది కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా చుట్టుపక్కల అన్ని కూడా ఈ బట్టల దుకాణాలు ఉండడంతో కూడా తొందరగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కూడా తొందరగా మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆందోళన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. సో ప్రధానంగా అది మెయిన్ రోడ్ లో ఉండడం కూడా సో అక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇప్పటికే ఫైర్ ఇంజన్ ద్వారా అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పక్కన ఉన్నటువంటి షాపింగ్ దుకాణాలకు సంబంధించి, బట్టల దుకాణాలకు సంబంధించి అక్కడ మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కేఎస్ఆర్ షాపింగ్ మాల్ అయితే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అందులో అన్ని కూడా బట్టలు ఉండడము, సో తొందరగా కూడా అగ్నికిలలు కూడా మొత్తం పూర్తిగా షాపింగ్ మాల్ అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మైత్రివనానికి ఆపోజిట్ బిల్డింగ్ లోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే అందులో ఉన్నటువంటి అంటే ఎవరైనా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా, షాపింగ్ మాల్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేటువంటి ఆందోళన కూడా సాగుతుంది. సో మొత్తం షాపింగ్ మాల్ అంతా కూడా దట్టమైన పొగలు ఉండడంతో కూడా కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇంకా సహాయక చర్యలు అయితే చేపట్టాలని చెప్పొచ్చు. సో మొత్తం పెద్ద ఎత్తున కూడా భారీగా ఈ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతనే లోపల అంటే భారీగా ఎగిసిపడుతున్నాయి కాబట్టి ఈ మంటలన్నీ కూడా సో మంటలన్నీ కూడా ఆఫ్ చేసిన తర్వాతనే లోపల ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనేటువంటిది అయితే తేలాల్సింది. సో లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి ఏంటని, లోపల ఎవరైనా ఉన్నారా అనేటువంటిది అయితే కొంత భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సడన్ గా అగ్ని ప్రమాదం సంబంధించి అగ్ని ప్రమాదం ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిందా లేదంటే మరే రకంగా ఏదైనా సంభవించిందా అనేటువంటి కోణంలో కూడా చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం అంటే తొందరగా మంటలు వ్యాప్తి చెందిన ప్రధాన కారణం అయితే చూసుకుంటే బట్టల దుకాణం కాబట్టి సో తొందరగా కూడా అగ్నికి ఆగుతయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో వెంటనే మొత్తం షాపింగ్ మాల్ అంతా కూడా మంటలు వ్యాప్తి చేయని పరిస్థితి కనిపిస్తోంది. సో సహాయక చర్యలు అయితే ఇటు పోలీస్ అధికారులు నిమగ్నమే, సో ఫైర్ అధికారులు కూడా ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి సో మరిన్ని ఫైర్ ఇంజన్లు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తొందరగా మంటల్లోకి అదుపులోకి వస్తే సో లోపల చిక్కుకున్న వాటిని కూడా బయటికి తెచ్చే ప్రయత్నం చేసేలో ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిలీప్, ఎన్ని ఫైర్ ఇంజిన్స్ అక్కడ ఉన్నాయి? నెంబర్ 1 చూస్తున్నాం, బిల్డింగ్ ముందు భాగాన పూర్తిగా అగ్నికి ఆవుతైపోయిన పరిస్థితి, అలాగే వెనక భాగంలో కూడా మంటలు వ్యాపించే పరిస్థితి ఉంటుంది. వెనక నుంచి కూడా ఈ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం జరుగుతోందా? అటు వెళ్ళే పరిస్థితి ఉందా? మరోవైపు పూర్తిగా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది, జనాలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.
కొంచెం ఫైరింగ్ నుంచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సెట్ బ్యాక్ చాలా తక్కువగా ఉన్నటువంటి ప్లేస్ కనిపిస్తుంది. షాపింగ్ మాల్ కి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్ చాలా తక్కువగా ఉంది. సో ముందు నుంచే ఆ ఫైరింగ్ వచ్చేసి సో మా ముందు నుంచే కూడా ఫైర్ అంతా అదుపులోకి తెచ్చే ప్రయత్నమే చేస్తున్నారు. సో ముందు నుంచి ప్రయత్నం మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత క్రమంగా బిల్డింగ్ లోకి వెళ్లి అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ లోకి వెళ్లి వెనక భాగాన కూడా అగ్ని కిలలను అంటే ఏదైతే అగ్ని వ్యాప్తి చెందకుండా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెట్ బ్యాక్ చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ముందు వాళ్ళ ప్రయత్నం అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాలకు అంటుకోకుండా మాల్స్ కి అంటుకోకుండా సో నష్ట నివారణ చర్యలు తగ్గించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే 2 ఫైర్ ఇంజన్లు మాత్రమే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో మరింత మంటలు అదుపులోకి తేవాలంటే కూడా మరిన్ని ఫైర్ ఇంజన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మిగతా స్టేషన్స్ ను కూడా ఫైర్ ఇంజన్స్ ని రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ముందున్నటువంటి మంటలు ఎందుకంటే ముందు ఆల్మోస్ట్ ఈ కేసీఆర్ షాపింగ్ మాల్ అనేది సో పూర్తిగా ముందు అనేది అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పొగలతో అగ్నికిలతో పాటు పొగలు దట్టంగా పొగలు అలుముకోవడంతో కూడా కొంత సహాయక చర్యలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు ఇటు ఉష్ణోగ్రతలు కూడా భారీ రైట్ దిలీప్, అమీర్పేట్ మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్ ఒక చిన్నపాటి వ్యాపార సముదాయం ఇది. అయితే 2 ఫ్లోర్స్ ఉన్న భవనంగా కూడా మనం చూడొచ్చు. అక్కడ 2 ఫైర్ బ్రిగేడ్ వెహికల్స్ తోటి ఈ వాటర్ కెనాన్స్ ఉపయోగించి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు 2 గంటల నుంచి కూడా సో ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ వైపు కూడా చాలా దట్టమైన పొగ కమ్మేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. అయితే ఈ మంటల దాటికి ఏ మేర ఆస్తి నష్టం జరిగింది అనేది తర్వాత తెలుస్తుంది. అలాగే లోపల ఎవరైనా చిక్కులు ఉన్నారా అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గానే ఉంది. మా కరెస్పాండెంట్ దిలీప్ అందించిన సమాచారం మేరకు లోపల ఎవరైనా ఉండొచ్చనే అనుమానం కూడా ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇది ఫ్యాషన్ మాల్ అంటే కేఎస్ఆర్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ. సో దాంట్లో మొత్తం అందరూ కూడా మంటలు అంటుకునే సమయానికే బయటికి వచ్చేసారా, ఇంకెవరైనా చిక్కునే ప్రమాదం కూడా ఉందా అనే క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. సో ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ అయితే ఈ మంటలు పక్క ఉన్న వ్యాపార సముదాయాలు పక్కన ఉన్న షాపింగ్ సెంటర్స్ కానీ లేకపోతే మనకు కనిపిస్తున్న హర్ష డీలక్స్ మెస్ ఏదైతే ఉందో అది కానీ అవతల వైపున్న నివాసాలకి కానీ రెసిడెన్సెస్ అలాగే అపార్ట్మెంట్స్ కూడా వెనక వైపు ఉండే పరిస్థితి ఉంటుంది. వాటికి మంటలు వ్యాపించకుండా ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మరోవైపు నుంచి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్న సిచ్యువేషన్. అమీర్పేటలో ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో హైదరాబాద్ వాసులకి తెలియందే కాదు. సో అర్ధరాత్రి కూడా ట్రాఫిక్ కంటిన్యూస్గా ఉండే ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం ఇలాంటి ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ ఎక్కట్లయితే తప్పే పరిస్థితి ఉండదు. అలాగే మెట్రోకి కూడా ఏదైనా అంతరాయం జరిగిందా సర్వీసెస్ కంటే మా కరెస్పాండెంట్స్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం మెట్రో సర్వీసులకైతే ఎలాంటి అంతరాయం లేదు. అయితే ఒక దట్టమైన పొగ వల్ల కొంత ఇబ్బంది అయితే పడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న సిచ్యువేషన్. ఇది మైత్రివనం బిల్డింగ్లో కాదు, మైత్రివనంకి ఆపోజిట్ ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ కాంప్లెక్స్ అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇది. 2 అంతస్తుల భవనం దాదాపు పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఆ కింద ఒక హెల్మెట్స్కి సంబంధించిన స్టోర్ ఉంది. దాంట్లోనే వ్యాపించిన మంటలు వేగంగా పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్లో కూడా వ్యాపించాయని తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే హెల్మెట్ అంటే కనుక ప్లాస్టిక్ ఫైబర్ ఇలాగా ఫైబర్ గ్లాస్ ఇలాంటివి అగ్నికి ఇంకా మంటల తీవ్రతని పెంచే ఉపకరణాలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఈ మంట వేగంగా వ్యాప్తి చెందింది అనేది కూడా అక్కడి నుంచి చెప్తున్న రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. సో ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. కానీ ఇప్పుడప్పుడే సో ఇది క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఒక వాటర్ కెనాన్ కంప్లీట్గా పూర్తయిపోయినట్టుగా మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మరో 2 ఫైర్ ఇంజిన్స్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మరో ఫైర్ ఇంజిన్ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కేఎస్ఆర్ ఫ్యాషన్ కాంప్లెక్స్లో అంటుకున్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పాలి. పక్కనే వ్యాపార సముదాయాలు అలాగే ఈ కేఎస్ఆర్ ఫ్యాషన్ కాంప్లెక్స్ వెనకాల రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ మంటలు నిజంగా వ్యాప్తి చెందినట్టయితే కనుక పెద్ద ఎత్తున ప్రమాదం ఉంటుంది. అలాగే వ్యక్తులకి కూడా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేశారనే సమాచారం అయితే అందుతోంది. ఈ కాంప్లెక్స్లో ఎవరైనా చిక్కుకుపోయారా, ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు బయటకు వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా చూస్తున్నాం. ప్రస్తుతం మంటల తీవ్రత అయితే కొంచెం తగ్గినట్టుగా లేటెస్ట్ విజువల్స్ ప్రకారం అయితే మనకు కనిపిస్తోంది. సో వాటర్ కెనాన్స్ కంటిన్యూస్గా మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఖాళీ బూడిదైపోయిన ఆ కాంప్లెక్స్ తాలూకు ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి.
మరి లోపల ఎవరన్నా ఉండుంటే మాత్రం నిజంగా ఒకంత ఆందోళనకర పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మరి లోపల ఎవరైనా ఉన్నారా, లేదంటే ఈ మంటల తీవ్రతని చూసి అందరూ బయటకు వచ్చేసారా, వాళ్ళని అలర్ట్ చేశారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అధికారులతో మాట్లాడే పరిస్థితి కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కనిపించట్లేదు. వాళ్ళు మంటల్ని ఆర్పే ప్రయత్నంలోనే నిమగ్నమై ఉన్నారు. ఈ మంటలు చుట్టుపక్కన వ్యాపించకుండా, ఎందుకంటే చాలా క్లోజ్గా ఉంటాయి అమీర్పేట్ లాంటి ప్రాంతంలో, సెట్ బ్యాక్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో 4-5 అడుగుల గ్యాప్ కూడా ఒక బిజినెస్ ఏరియాకి మరో దానికి ఉండని సిచ్యువేషన్లో సో మరి మంటలు వ్యాపిస్తే కనుక చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే ఇది ఉంటుంది. కాబట్టి మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో మొత్తం అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్న సిచ్యువేషన్. అయితే లేటెస్ట్ అప్డేట్ అలాగే లేటెస్ట్ విజువల్స్ ప్రకారం అయితే మంటలు ఒకంత తగ్గుముఖం పట్టినట్టయితే తెలుస్తోంది. అయితే నల్లటి మసిబారిపోయిన కాంప్లెక్స్ అయితే మనకు కనిపిస్తుంది. దీని ద్వారా తెలుస్తుంది బిల్డింగ్ మొత్తం పూర్తిగా కూడా దగ్ధమైపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. పొగ కూడా ఒకంత తగ్గినట్టుగానే విజువల్స్లో మనకు అర్థమవుతోంది. సో అక్కడున్న అధికారులు అవ్వచ్చు, పోలీసులు ఒకంత ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్ అయితే మనకి స్క్రీన్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒక బాక్స్లో లేటెస్ట్ అప్డేట్స్, మరో బాక్స్లో మంటలు ఎగిసి పడుతున్నప్పుడు ఏ రకంగా అది దగ్ధం అయిపోతుందో కూడా మనం చూడొచ్చు. సో లేటెస్ట్ విజువల్స్ ప్రకారం మంటలను అయితే పూర్తిగా అదుపు చేశారు. పొగ అయితే వస్తోంది. అయితే లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మంటలు వ్యాపించే ముందే అందరినీ అలర్ట్ చేశారా, వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయటం జరిగిందా అనే క్లారిటీ ప్రస్తుతానికైతే లేదు. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రాణ నష్టానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే మనకి ఇంకా తెలియలేదు. సో లోపల బయట నుంచి పూర్తిగా ఆరిపోయినట్టు మనకు కనిపిస్తున్నా, లోపల మాత్రం ఇంకా అగ్నికీలలు రాజుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పొగ చాలా దట్టంగా వస్తోంది. పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. మెట్రో రైల్ సేవలకైతే అంతరాయం ఇప్పటివరకైతే ఏర్పడలేదు, కానీ పొగతోటి ఒకంత ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు అనే అప్డేట్ అందింది. ఇక ఇటు రోడ్డు వైపు చూస్తే కనుక ట్రాఫిక్ పూర్తిగా ఇటువైపు ఆపేశారు. మరోవైపు నుంచే రెండు వైపులా 2-వే ట్రాఫిక్ని పంపిస్తున్న క్రమంలో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతోంది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు అక్కడ ట్రాఫిక్ హాల్ట్ అయినా కానీ వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయే సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ని నిలిపేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ జామ్ అయితే కనుక కుక్కట్పల్లి వరకు కూడా వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటువైపు పంజగుట్ట అలాగే ఎర్రమంజిల్ వరకు కూడా వాహనాల శ్రేణి నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.